కృష్ణానది ఇటువైపు నుంచి దాటి అటు వెళ్తే శ్రీపాద శ్రీక్షేత్రము దత్తాత్రేయ స్వామిది ఉంది. బోటులో వెళ్ళి అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. గురువాపురం దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళడానికి ఈ కృష్ణానది దాటి అవతల ఒడ్డుకు వెళ్తే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. కృష్ణానదికి అవతల వైపు తెలంగాణ. ఈ కృష్ణానదిని దాటి ఇటు వచ్చి ఈ శ్రీపాద శ్రీవల్లభ శ్రీక్షేత్రానికి వస్తే ఇది కర్ణాటక దత్తాత్రేయ క్షేత్రము. గురువాపురం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ క్షేత్రం గురువాపురము. కృష్ణానది దాటి అవతల ఒడ్డు నుంచి అవతలకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ దత్తాత్రేయుల వారు శ్రీపాద నృసింహ సరస్వతిగా అవతారాన్ని ధరించినప్పుడు, అంటే దత్తాత్రేయుల వారు అలా పుట్టారనమాట. అప్పుడు ఇక్కడ ఈ ఔదుంబర వృక్షం కింద తపస్సు చేసుకుని ఇక్కడే అంతర్ధానం అయిపోయారు. ఆయన ఈ ప్రదేశంలోనే ఎప్పుడూ తిరుగుతూ ఉంటారని చెప్పి భక్తులందరికీ నమ్మకం అన్నమాట. ఇక్కడ పిఠాపురంలోను గాణగాపూర్లోనూ కూడా దత్తక్షేత్రాలు చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు. అయిన దత్తాత్రేయుల వారు ఈ 3 క్షేత్రాల్లోనూ ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు కాలాల్లోనూ 3 క్షేత్రాల్లోనూ తిరుగుతారని చెప్పి భక్తులందరికీ నమ్మకం. స్వామి అలాగే తిరుగుతూ ఉంటారు. ఇది ఔదంబర వృక్షం మద్ది చెట్టు, తెలుగులో మద్ది చెట్టు అంటారు. ఈ చెట్టు కిందే స్వామి ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉండేవారు అనమాట. అందుకని ఈ మద్ది చెట్టు చాలా విశిష్టమైనటువంటి వృక్షం దత్తాత్రేయుల వారి అవతార దృష్ట్యా. ఇదంతా కూడా ఆవరణ ఉంది. భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు.